అధికారం కోల్పోయి 7 నెలలవుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ భ్రమలలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకోవాల్సింది పోయి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలు గెలుచుకుందన్నారు మంత్రి. బీఆర్ఎస్ కు దక్కింది 39 సీట్లేనన్నారు. కాంగ్రెస్ కు 25 సీట్ల ఆధిక్యత ఉందన్న విషయం బీఆర్ఎస్ నేతలు మర్చిపోతున్నారని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు 0కే పరిమితమైందన్నారు. ఇంత జరిగినా కేసీఆర్ తీరులో మార్పు రాలేదన్నారు మంత్రి. అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఇంటి నుంచే పాలన సాగించారని, కనీసం ప్రతిపక్ష నేతగానైనా జనంలోకి వెళ్తారనుకుంటే ఇప్పుడు కూడా కార్యకర్తలను ఇంటికి రప్పించుకుంటున్నారని అన్నారు. నేలమట్టమైన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 15 ఏళ్లు నిరాటకంగా పరిపాలిస్తామని గాంభీర్యాలు పలుకుతున్నారని విమర్శించారు శ్రీధర్ బాబు.